నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. నిరుద్యోగం 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 ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, గత నాకు తెలిసి నేనే చూస్తున్నా కావచ్చు ఒక 20 సంవత్సరాల నుంచి నిరుద్యోగం అనేది చాలా అది డేంజర్. ఆ వాయిస్ వినబడితేనే నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఎవరు ఆత్మహత్య చేసుకుంటారో, ఎవరు పురుగుల మందు తాగుతారో, ఎవరు ఊరేసుకుంటారో అర్థమవుతలేదు. సో నిరుద్యోగం అనేది కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళని తిప్పుకొని మరీ, మీరు లేకుంటే మాకు భవిష్యత్తే లేదురా నాయన, మీరు ఇంటింట తిరిగి ఓట్లు అడుగురి, మీ భవిష్యత్తు మేము మారుస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అందరి ముంగనే చెప్పింది. అది అందరికీ తెలుసు. సో కానీ కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగుల ముడ్డి మీద దండింది. సో దానికోసం అని చెప్పి మన తమ్ముడు చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు కూడా కనీసం అక్కడికి ఎవరికి వెళ్ళలేదు. నేనున్నాను ఇప్పటికైనా కానీ మీ చావులు ఆపనని చెప్పి ఎవరు చెప్పట్లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంది, మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు, దానిలో మనం కొట్టుకొని రావాలి. కానీ ఆ తమ్ముడు చనిపోయినందుకు నిజంగా నాకు మస్తు బాధ అనిపించింది. నేను కూడా పోయినా అక్కడికి. కానీ ఏం చేద్దాం, మనం ఏం చేయలేని పరిస్థితి. మనం అడుక్కోవాలి. ఎవరిని అడుక్కోవాలి? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుక్కోవాలనా? అయ్యా మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, మరి ఏమైంది, మా పిల్లలు చనిపోతున్నారు అని చెప్పి అడుక్కోవాలనా? ఇప్పటికైనా మారుదాం మనం. ఇక అడిగే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ను నిలదీసే పరిస్థితి ఇప్పుడు రాబోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు, నిజంగా చెప్తున్నా, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక్కటే దెబ్బకు 2 పిట్టలను కొట్టిండు. ఇది వాస్తవం. ఇది ఎవ్వరు చెప్పరు ఇది. ఎందుకంటే నేనే ఉన్నా, ఇప్పుడు నాకు జాబు రాలేదు, నేను ఊరికి వెళ్ళిపోయినా, మా అమ్మ నాన్నతో వ్యవసాయం చేసుకుంటా, నాకు అవసరం లేదురా భయ్, ఈ జాబులు అవసరం లేదు, నేను పోయి మంచిగా వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిపోతే అక్కడ కూడా పంటకు నీరు లేదు, పంటకు ఎరువు లేదు. ఒకటే దెబ్బకు 2 పిట్టలు అంటే ఇదే. అక్కడ రైతును కొట్టిండు, ఇక్కడ వాళ్ళ కడుపున పుట్టిన నిరుద్యోగిని కొట్టిండు. ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి, ఇక మీరు ఏమని అనుకోరు, దానికి ఏమైనా పేరు పెట్టుకోరి. సో మనమైతే ఒక పాట పాడుకుందాం. పాడుకునే ముందు దయచేసి అందరూ కామెంట్లు పెట్టండి, షేర్ చేయండి. కానీ అందరూ కామెంట్స్, మంచి కామెంట్సే పెడుతుర్రు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కదలి రండి నిరుద్యోగమా, ఈ కాంగ్రెసును నిలదీద్దామా. కదలి రండి నిరుద్యోగమా, ఈ కాంగ్రెసు నిలదీద్దామా. నిరుద్యోగి తలుచుకుంటే నిన్ను గద్దె దింపుడే, ఈ నిరుద్యోగి తలుచుకుంటే రాష్ట్రం స్తంభించుడే. చలో చలో నిరుద్యోగమా, ఈ ప్రభుత్వాన్ని మార్చి చూద్దామా. కదలి రండి నిరుద్యోగమా, ఈ కాంగ్రెసును నిలదీద్దామా. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా నిరుద్యోగులారా, ఈ గడ్డపైన యుద్ధానికి సిద్ధం అవ్వాలా. మన చావులు చూసి కూడా నవ్వుతున్న ప్రభుత్వం, చీడ పురుగులాగా చూసే ప్రభుత్వాన్ని తరిమేద్దాం. చలో చలో నిరుద్యోగమా, ఈ రాష్ట్రంలో మరో యుద్ధమా. కదలి రండి నిరుద్యోగమా, ఈ కాంగ్రెసుని తరిమి కొడదామా. నిరుద్యోగులారా, మీకోసం నా పాటని తూటాలాగా మారుస్తా. దయచేసి కలిసి నడుద్దాం, ఈ కాంగ్రెస్ని నిలదీద్దాం. జై హింద్.